హాయ్ అండి, ఇవాళ నేను మీకు అద్భుతమైన ఫిష్ కర్రీని అయితే పరిచయం చేస్తున్నాను. చాలామంది ఫిష్ తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది స్మెల్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం టేస్ట్ పర్ఫెక్ట్ లేక ఇష్టపడరు. కానీ పర్ఫెక్ట్ కొలతలతో మంచి టేస్టీగా ఉండే ఫిష్ని ఎవరైనా ఇష్టపడతారు. దాంతోపాటు ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ రిచ్గా ఉండే మంచి డైట్ అన్నమాట. కాబట్టి ఈ టిప్స్తో, ఈ కొలతలతో, ఈ ఇంగ్రీడియంట్స్తో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అద్భుతమైన ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 4 days నిల్వ ఉండే ఫిష్ కర్రీ ఇది. సో మనం లెట్స్ స్టార్ట్ ఫిష్ కర్రీ. ఈ ఫిష్ నేను 2 kgs ఫిష్ని అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా నీట్గా కడిగిపించాను. దీనికి నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 5 తీసుకున్నాను. దీన్ని స్టవ్ పైన మంచిగా కాల్చుకోవాలన్నమాట. మనకు పైన నల్లగా అంటే మాడిని అని అనుకోవద్దు, లోపల మంచిగా ఉడకాలన్నమాట, బాయిల్ అవ్వాల. వీటిని తీసేసుకొని ఆ పైన పొట్టును తీసేసి మంచిగా నీట్గా పేస్ట్ చేసుకోవాలి. ఆ 2 kgsకి ఒక 2 ఎండు కొబ్బరిని తీసుకున్నాను. దీన్ని కూడా మన స్టవ్ పైన మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫిష్ కర్రీకి మోస్ట్ ఇంపార్టెంట్ మెంతులు. వీటిని సిమ్లోనే మంచిగా వేయించుకొని వాటిని గ్రైండ్ అయితే చేసుకోవాలా. వీటిని ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి మంచి పేస్ట్ చేసుకున్నాము. మంచి పేస్ట్ మంచిగా అయ్యేటట్టు చూసుకోండి. దాంతోపాటు మనము జీలకర్ర కూడా మంచి ఫ్లేవర్ని, అరోమాని, మంచి డైజెస్టివ్గా కూడా పనిచేస్తుంది. గసగసాలు మస్ట్ ఫిష్ కర్రీలో. ఇది టేస్ట్ చాలా బాగా ఉండాలంటే గసగసాలను మిస్ చేసుకోకండి. ఈ కొబ్బరి ఏదైతే ఉందో కొబ్బరిని కూడా మనము మంచిగా ముక్కలుగా కట్ చేసేసుకొని పేస్ట్ చేయాలా. గసగసాలు, కొబ్బరి, జీలకర్ర వీటిని మంచి పేస్ట్ చేసుకోండి. బాగా మంచి పేస్ట్ కావాలా ఇది. దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కొంచెం నిల్వ ఉండాలి, టేస్ట్ ఉండాలి. కాబట్టి దీంట్లో కరివేపాకు మస్ట్, మనం మిర్చి, అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఫస్ట్ వేయండి. ఇది ఆల్రెడీ మనకు స్టవ్ మీద మంచిగా బాయిల్ అయింది కాబట్టి ఇది ఆయిల్లో బాయిల్ కావాలి. ఇప్పుడు మంచి ఆయిల్ ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్గా ఉంటుంది. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా పట్టుకోండి. ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా తేడా ఉంటుంది. నిల్వ ఉండేదాన్ని వేసుకోవద్దు. మెంతి పొడి, ఇది ఆల్రెడీ మెంతి పొడి చాలా టేస్ట్ని ఇస్తుంది ఫిష్ కర్రీకి. సో మెంతి పౌడర్ని కూడా వేసాను నేను. వేసేసి కొంచెం లైట్గా పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత మనం ఇది ఆల్రెడీ గసగసాలు, జీలకర్ర ఇది పెట్టుకున్నాం కదా, కొబ్బరి, దాన్ని వేయండి. ఆయిల్ మంచిగా పైకి తేలిన తర్వాత ఈ పేస్ట్ని వేయండి. ఇప్పుడు మనం ధనియా పౌడర్ ఎంత వేస్తే మీకు అంత జీర్ణం అవుతుంది అనమాట. మంచి దానికి సరిపోయేంత వేసుకోండి, మంచి క్వాంటిటీనే వేసుకోండి. ఫిష్ కర్రీలో ఎట్టి పరిస్థితుల్లో మీరు గల్ల ఉప్పును మాత్రమే వాడండి. దాంతో టేస్ట్ చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం కారం తీసుకున్నాము, అది మీ ఇష్టానుసారంగా. ఎక్కువ తీసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను, పెద్ద గరిటెడు. ఇది ఎందుకంటే చింతపండు ఉంటుంది కదా, సో కారం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు చింతపండుని కొంచెం మంచిగా చిక్కగా జ్యూస్ చేసేసుకొని దాన్ని మంచిగా పిండేసి ఇదంతా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మాత్రమే పోయాలి ఈ చింతపండు సూప్ని. పోసిన తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఇక్కడే అండి. ఫిష్ కర్రీ చాలా బాగుండాలి అంటే చాలా ఓపిక కావాలి. దీనికి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం మీకు ఓపిక అవసరమే. దాదాపు నేను దీన్ని 1 hour 40 minutes ఉడికించాను. దీన్ని అంతా ఉడికిన తర్వాత ఫిష్ని అయితే వేస్తున్నాను. ఈ ఫిష్ వేసిన తర్వాత ఒక 10 minutes అలా ఉంచండి. 10 minutes తర్వాత మీరు కొంచెం దాన్ని కదిలించేసేసి దీన్ని ఈరోజు వండి తెల్లవారి మాత్రం తినాలి. ఇదేంటంటే యాక్చువల్లీ పులుస చేప యొక్క ప్రొసీజర్. ఇది 1.5 గంటన్నర, దాదాపు 2 hours ఇది మంచి బాయిల్ అవ్వడం వల్ల చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, నిల్వ ఉంటుంది, స్మెల్ ఉండదు, అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇష్టపడతారు, ఇష్టపడి తింటారు కూడా. కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా.